కాళేశ్వరంపై విజిలెన్స్ సోదాలు కంప్లీట్ 3 రోజుల పాటు సాగిన రేడ్స్ కీలకమైన వివరాల సేకరణ ఫైల్లో డీటెయిల్స్ శోధించే ప్రాసెస్ స్టార్ట్ అంటూ ఒకరి చూస్తా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ నిర్మాణం మెయింటెనెన్స్లపై హైదరాబాద్లోని జలసౌధ సహా పలు జిల్లాల్లోని ఇరిగేషన్ ఆఫీసులో విజిలెన్స్ టీంలు సోదాలు జరిపి కీలకమైన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నాయి. ఏకకాలంలో 12 బృందాలు తొలి రోజున రైడ్స్ నిర్వహించగా జిల్లాలోని ఆఫీసులో 3 రోజుల పాటు కొనసాగాయి. ఈ సోదాలు గురువారంతో ముగిసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్తో పాటు కన్నెపల్లి, గాయత్రి పంప్ హౌస్లతో పాటు మరికొన్ని ప్యాకేజీల కీలక వివరాలను ఆయా సర్కిల్లోని ఇంజనీర్ల ఆఫీసు నుంచి విజిలెన్స్ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. డిజైన్, ప్లానింగ్, కేంద్ర ప్రభుత్వ అనుమతులు, థర్డ్ టీఎంసీ ఆలోచన, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, తీసుకున్న రుణాలు, చెల్లించిన వడ్డీ, చెల్లించాల్సిన బకాయిలు తదితర వివరాలన్నింటినీ ఫైళ్ల రూపంలో స్వాధీనం చేసుకుంది. సోదాల ద్వారా మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్లు, ఖర్చు, నిర్మాణ సంస్థ కుదిరిన ఒప్పందం, ఉల్లంఘనలు, సాయిల్ టెస్ట్ రిపోర్ట్, కన్స్ట్రక్షన్ తీరు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సూపర్విజన్, మెయింటెనెన్స్ వివరాలు రాబట్టగలిగింది. గుట్టల కొద్ది ఫైళ్లు ప్రభుత్వానికి చేరడంతో ప్రాజెక్టు కోసం చేసిన మొత్తం ఖర్చు, లిఫ్ట్ల ఆపరేషన్ ద్వారా జరిగిన విద్యుత్ వినియోగం, డిస్కంలకు చెల్లించాల్సిన బిల్లులు, సంబంధిత రికార్డుల పరిశీలనలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నది. ఉన్నతాధికారులు టెన్షన్ అట. ఉన్నతాధికారులు, కేసీఆర్ అందరూ కూడా బొక్కలో పడితే ఇవన్నీ బయటకు వస్తాయి. వాస్తవంగా చెప్పాలంటే బొక్కలేయాలి, తప్పదు. ఎందుకంటే ఇంకొకసారి ఏ రిటైర్డ్ ఇంజనీర్ కానీ ఇంజనీర్ కానీ తప్పులు చేయకుండా ఆ విధంగా శిక్షించాలి. వీళ్ళను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలి. అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుంది. ఇంకొకసారి ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు. ఎంత దాదాపు కాగ్ రిపోర్ట్ అయిపోయింది. 45,000 కోట్ల రూపాయలు ఈరోజు అనేకరంతమైన డైరెక్ట్ 45,000 కోట్ల రూపాయలు కల్వకుంట్ల కుటుంబం ఖాతాలోకి వెళ్ళని చెప్పేసి తెలుస్తూ ఉంది వాస్తవంగా. దీనిలో మళ్ళీ మెగా కృష్ణారెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. మెగా కంపెనీకి కదా ఇచ్చింది పెద్ద ఎత్తున, మరి మెగా కంపెనీ ఎందుకు టార్గెట్ చేయట్లేదు అనేది ఇక్కడ పెద్ద విషయంగా కనబడుతూ ఉంది. మెగా కృష్ణారెడ్డికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏంటి సంబంధం? ఎందుకు కాపాడుతున్నాం మెగా కృష్ణారెడ్డిని? ఇది తెలవాలి కదా. సో ఖచ్చితంగా ఇక్కడ దోబూచులాట జరుగుతూ ఉంది. ఒకవైపు కేసీఆర్ కుటుంబం పైన కాళేశ్వరం విచారణ అంటూనే ఇంకొక వైపు అసలు దోషి మెగా కృష్ణారెడ్డిని కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆయన కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ. సో దానిపైన దృష్టి పెట్టాలి. వాస్తవంగా మేము ప్రజల ముందు ఉంచుతాం తప్పకుండా. కాళేశ్వరంపై విజిలెన్స్ సోదాలు కంప్లీట్ 3 రోజుల పాటు సాగిన రేడ్స్ కీలకమైన వివరాల సేకరణ ఫైల్లో డీటెయిల్స్ శోధించే ప్రాసెస్ స్టార్ట్ అంటూ ఒకరి చూస్తూ ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ నిర్మాణం మెయింటెనెన్స్లపై హైదరాబాద్లోని జలసౌధ సహా పలు జిల్లాల్లోని ఇరిగేషన్ ఆఫీసులో విజిలెన్స్ టీంలు సోదాలు జరిపి కీలకమైన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నాయి. ఏకకాలంలో 12 బృందాలు తొలి రోజున రైడ్స్ నిర్వహించగా జిల్లాలోని ఆఫీసులో 3 రోజుల పాటు కొనసాగాయి. ఈ సోదాలు గురువారంతో ముగిసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్తో పాటు కన్నెపల్లి, గాయత్రి పంప్ హౌస్లతో పాటు మరికొన్ని ప్యాకేజీల కీలక వివరాలను ఆయా సర్కిల్లోని ఇంజనీర్ల ఆఫీసు నుంచి విజిలెన్స్ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. డిజైన్, ప్లానింగ్, కేంద్ర ప్రభుత్వ అనుమతులు, థర్డ్ టీఎంసీ ఆలోచన, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, తీసుకున్న రుణాలు, చెల్లించిన వడ్డీ, చెల్లించాల్సిన బకాయిలు తదితర వివరాలన్నింటినీ ఫైళ్ల రూపంలో స్వాధీనం చేసుకుంది. సోదాల ద్వారా మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్లు, ఖర్చు, నిర్మాణ సంస్థ కుదిరిన ఒప్పందం, ఉల్లంఘనలు, సాయిల్ టెస్ట్ రిపోర్ట్, కన్స్ట్రక్షన్ తీరు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సూపర్విజన్, మెయింటెనెన్స్ వివరాలు రాబట్టగలిగింది. గుట్టల కొద్ది ఫైళ్లు ప్రభుత్వానికి చేరడంతో ప్రాజెక్టు కోసం చేసిన మొత్తం ఖర్చు, లిఫ్ట్ల ఆపరేషన్ ద్వారా జరిగిన విద్యుత్ వినియోగం, డిస్కంలకు చెల్లించాల్సిన బిల్లులు, సంబంధిత రికార్డుల పరిశీలనలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నది. ఉన్నతాధికారులు టెన్షన్ అట. ఉన్నతాధికారులు, కేసీఆర్ అందరూ కూడా బొక్కలో పడితే ఇవన్నీ బయటకు వస్తాయి. వాస్తవంగా చెప్పాలంటే బొక్కలేయాలి, తప్పదు. ఎందుకంటే ఇంకొకసారి ఏ రిటైర్డ్ ఇంజనీర్ కానీ తప్పులు చేయకుండా ఆ విధంగా శిక్షించాలి. వీళ్ళను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలి. అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుంది. ఇంకొకసారి ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు. ఎంత దాదాపు కాగ్ రిపోర్ట్ అయిపోయింది. 45,000 కోట్ల రూపాయలు ఈరోజు అనేకరంతమైన డైరెక్ట్ 45,000 కోట్ల రూపాయలు కల్వకుంట్ల కుటుంబం ఖాతాలోకి వెళ్ళని చెప్పేసి తెలుస్తూ ఉంది వాస్తవంగా. దీనిలో మళ్ళీ మెగా కృష్ణారెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. మెగా కంపెనీకి కదా ఇచ్చింది పెద్ద ఎత్తున, మరి మెగా కంపెనీ ఎందుకు టార్గెట్ చేయట్లేదు అనేది ఇక్కడ పెద్ద విషయంగా కనబడుతూ ఉంది. మెగా కృష్ణారెడ్డికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏంటి సంబంధం? ఎందుకు కాపాడుతున్నాం మెగా కృష్ణారెడ్డిని? ఇది తెలవాలి కదా. సో ఖచ్చితంగా ఇక్కడ దోబూచులాట జరుగుతూ ఉంది. ఒకవైపు కేసీఆర్ కుటుంబం పైన కాళేశ్వరం విచారణ అంటూనే ఇంకొక వైపు అసలు దోషి మెగా కృష్ణారెడ్డిని కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆయన కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ. సో దానిపైన దృష్టి పెట్టాలి. వాస్తవంగా మేము ప్రజల ముందు ఉంచుతాం తప్పకుండా.